హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ముఖ్యంగా ఏపీలో అతిపెద్ద పండుగ అయిన ఈ సంక్రాంతి కోసం హైదరాబాద్ నగరంలోని జనమంతా పల్లెబాట పట్టారు. అందరూ బోలకు ప్రయాణవడంతో హైదరాబాద్ నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రహదారులు కిటకిటలాడుతున్నాయి. ఒకవైపు సంక్రాంతి పండుగ, మరోవైపు శని ఆదివారాలు కలిసి రావడంతో జనాలంతా సొంతూలకు క్యూ కట్టారు. దీంతో ఎక్కడ చూసినా రద్దీ కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో వాహనాల వరద కనిపిస్తుంది. పతంగి, కోల్ పహాడ్ టోల్ గేట్ల దగ్గర వాహనాలతో ఫుల్ ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారులే కాదు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ తో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కీలక ప్రకటన జారీ చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతుందని, ప్రయాణికులు సకాలంలో ఎయిర్పోర్టుకు చేరుకోవాలంటూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. పండుగల సీజన్ సమీపిస్తున్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుగానే ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని విమానాశ్రయం కోరింది. ఊహించిన దానికంటే ఎక్కువ రద్దీ కారణంగా ప్రయాణికులు దేశీయ విమానాలకు 2 గంటల ముందు, అంతర్జాతీయ విమానాలకు వెళ్లేవారు 3 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని ఎయిర్పోర్ట్ అధికారులు సూచించారు. ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత కూడా తమ డాక్యుమెంట్స్ అన్ని సిద్ధంగా ఉంచుకోవాలని, కాంటాక్ట్లెస్ ప్రయాణ అనుభవం కోసం డీజీ యాత్ర సేవను ఉపయోగించుకోవాలని విమానాశ్రయ అధికారులు సూచిస్తున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.